అందరికీ స్వాగతం. పోటీ పరీక్షలలో డేటా ఇంటర్ప్రిటేషన్ చాలామందికి ఒక పెద్ద సవాలు. కానీ దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఈ విశ్లేషణలో మనం ఆ డేటాను మన వ్యూహాత్మక బలంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. సంఖ్యలను చూసి కంగారు పడకుండా వాటిని మంచి స్కోర్గా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. సరే, మరి ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా అసలు డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటో డీకోడ్ చేద్దాం. ఆ తర్వాత బార్, లైన్, పై చార్ట్లను సులభంగా ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకుందాం. చాలామంది పడే ఒక కామన్ ట్రాప్ నుండి ఎలా బయటపడాలో, ఇంకా డేటా సఫిషియన్సీ ప్రశ్నలను ఎలా సాల్వ్ చేయాలో కూడా వివరంగా చూద్దాం. ఫస్ట్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఎందుకంత కష్టంగా అనిపిస్తోందో అర్థం చేసుకుందాం. ఇది కేవలం మన లెక్కలు చేసే స్కిల్స్ని మాత్రమే టెస్ట్ చేయదు. ఇచ్చిన తక్కువ టైంలో, ఒత్తిడిలో ఎంత వేగంగా, ఎంత కరెక్ట్గా సమాధానాలు చెప్పగలమని కూడా పరీక్షిస్తుంది. అసలైన ఛాలెంజ్ అంతా ఇక్కడే మొదలవుతుంది. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన ఒక స్కిల్ గురించి మాట్లాడుకుందాం. అదే బార్ మరియు లైన్ గ్రాఫ్లను వేగంగా ఎలా ఎనలైజ్ చేయాలో చూడటం. దాదాపు అన్ని పరీక్షల్లో ఇవి కనిపిస్తాయి, కాబట్టి వీటిపై మంచి గ్రిప్ తెచ్చుకోవడం చాలా అవసరం. బార్ గ్రాఫ్ల దగ్గరకు వస్తే ఇక్కడ ఒక స్మార్ట్ ట్రిక్ ఉంది. అదే అంచనా వేయడం. ప్రతి బార్ విలువను ఖచ్చితంగా క్యాల్కులేట్ చేయాల్సిన పనిలేదు, ఎందుకంటే ఆప్షన్స్లో ఉండే సమాధానాలకు మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. సో దగ్గరగా అంచనా వేస్తే చాలు, చాలా సమయం ఆదా అవుతుంది. ఇక లైన్ గ్రాఫ్ల విషయానికొస్తే వాటిని నంబర్లా కాకుండా ఒక కథలా చూడాలి. ఆ లైను వాలు ఎలా ఉంది, ఎక్కడ పైకి వెళ్తోంది, ఎక్కడ కిందకి వస్తోంది, ఇంకో లైను ఎక్కడ క్రాస్ చేస్తోంది, ఇలాంటి విషయాలు మనకు చాలా సమాచారాన్ని సింపుల్గా చెప్పేస్తాయి. ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. లైన్ గ్రాఫ్లకి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన పాయింట్ ఇదే. ఈ ఒక్క కాన్సెప్ట్తో ఎలాంటి పెద్ద లెక్కలు చెయ్యకుండానే ఏది వేగంగా పెరుగుతుందో, ఏది నెమ్మదిగా పెరుగుతుందో వెంటనే చెప్పేయచ్చు. సరే, ఇప్పుడు మనం పై చార్ట్ల వైపు వెళ్దాం. పై చార్ట్ అంటేనే ఒక పూర్తి మొత్తంలో దాని భాగాల మధ్య సంబంధం ఏంటో అర్థం చేసుకోవడం. పైచార్ట్లో ఒక స్లైస్ మొత్తం విలువలో ఎంత శాతాన్ని చూపిస్తుందో తెలుసుకోవాలంటే ఈ ఫార్ములా చాలా కీలకం. ఇది చాలా బేసిక్, కానీ చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. దీన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అలాగే కొన్నిసార్లు పర్సెంటేజ్కి బదులుగా యాంగిల్స్ అడుగుతారు. ఒక స్లైస్ మొత్తం 360 డిగ్రీల సర్కిల్లో ఎంత కోణాన్ని తీసుకుంటుందో తెలుసుకోవడానికి ఈ రెండో ఫార్ములా ఉపయోగపడుతుంది. ఈ ఉదాహరణ చూడండి. మనం ఇప్పుడే చెప్పుకున్న ఫార్ములాలను ప్రాక్టికల్గా ఎలా వాడాలో ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక్కడ కొన్ని నంబర్స్ తీసుకొని ఒక సెక్టార్ విలువను యాంగిల్గా లేదా పర్సెంటేజ్గా ఎలా మార్చవచ్చో గమనించండి. ఇది ఒక మంచి క్విక్ రెఫరెన్స్ గైడ్. ఎగ్జామ్లో టైం సేవ్ చేసుకోవడానికి ఇదొక ప్రోటిప్. 90, 120, 180 డిగ్రీస్ లాంటి కామన్ యాంగిల్స్కి సమానమైన పర్సెంటేజ్లను గుర్తుపెట్టుకుంటే చాలు. అసలు లెక్కలే చేయకుండానే సమాధానాన్ని చాలా ఫాస్ట్గా అంచనా వేయొచ్చు. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విభాగానికొచ్చాం. చాలామంది చేసే ఒక పెద్ద తప్పు గురించి, దాని నుండి ఎలా బయటపడాలో చూద్దాం. చాలామంది అభ్యర్థులు ఒక ప్రత్యేకమైన చార్టు చూసి కన్ఫ్యూజ్ అవుతారు. దీనివల్ల వాళ్లు పెట్టే సమాధానాలు తరచుగా పూర్తిగా తప్పవుతాయి. ఇదిగోండి, అదే ఈ డ్యూయల్ యాక్సిస్ చార్ట్. ఒకే చార్ట్లో బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్ కలిపి రెండు వేరువేరు వై యాక్సిస్లతో ఇస్తారు. అసలు కన్ఫ్యూషన్ అంతా ఇక్కడే మొదలవుతుంది. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ట్రాప్లో పడకుండా ఉండటానికి ఒక సింపుల్ 4 స్టెప్ల పరిష్కారం ఉంది. బార్ గ్రాఫ్ ఏ యాక్సిస్కి సంబంధించింది, లైన్ గ్రాఫ్ ఏ యాక్సిస్కి సంబంధించింది అని గుర్తించాలి. వాటిని వేర్వేరుగా వాటి సొంత యాక్సిస్తోనే చదవాలి. అంతేకాని వాటి విలువలని ఒకదానితో ఒకటి నేరుగా ఎప్పుడూ పోల్చుకూడదు. సరే, ఇక మనం చివరి విభాగానికి వచ్చేద్దాం. ఇది లెక్కల కంటే ఎక్కువగా లాజిక్కి సంబంధించింది. డేటా సఫిషియన్సీ ప్రశ్నల లక్ష్యం చాలా సింపుల్. ఇచ్చిన ప్రశ్నకి సమాధానం చెప్పడానికి మనకి ఏ డేటా అవసరమో గుర్తించాలి. మనకు దొరికిన లాజిక్ని ఈ 5 ఆప్షన్స్లో ఒకదానికి మ్యాచ్ చేయడమే ఇక్కడ టాస్క్. ఈ లాజిక్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణను చూద్దాం, ఓకేనా? ముందుగా మొదటి స్టేట్మెంట్ ఒక్కదాన్నే చూద్దాం. మన దగ్గర ఒక ఈక్వేషన్ ఉంది, కాని రాహుల్, ప్రియా ఇద్దరి వయస్సు మనకు తెలియదు. సో ఈ ఒక్క స్టేట్మెంట్తో సమాధానం చెప్పలేం. అలాగే ఇప్పుడు రెండో స్టేట్మెంట్ ఒక్కదాన్నే చూద్దాం. ప్రియ వయస్సు మనకు తెలుసు, కానీ
రాహుల్ వయస్సుతో దానికి సంబంధమేంటో చెప్పలేదు. కాబట్టి ఇది కూడా ఒంటరిగా సరిపోదు. ఆ ఇప్పుడు చూశారా, 2 స్టేట్మెంట్లను కలిపితేనే మనకు ఒక ఖచ్చితమైన సమాధానం దొరుకుతుంది. అందుకే దీనికి జవాబు ఆప్షన్ సి. ముగింపుగా మన ఈ వ్యూహాత్మక టూల్కిట్లోని కొన్ని గోల్డెన్ రూల్స్ని మళ్లీ గుర్తుచేసుకుందాం. బార్ గ్రాఫ్లని అంచనా వేయండి, లైన్ గ్రాఫులలో వాలుని గమనించండి, డ్యువల్ యాక్సిస్ని జాగ్రత్తగా చదవండి. ఇక డేటా సఫిషియన్సీని ఒక మ్యాథ్స్ టెస్ట్లా కాకుండా లాజిక్ పజిల్లా చూడండి. ఈ రూల్స్ ఫాలో అయితే సక్సెస్ మీదే. సరే, మేము మీకు వ్యూహాలను అందించాం. ఇక తరువాతి అడుగు వాటిని ప్రాక్టీస్లో పెట్టడమే. మరిప్పుడు చెప్పండి, మీరు మొదట ఏ చార్టుపై పట్టు సాధించడానికి సిద్ధంగా ఉన్నారు? మీ ప్రయాణం ఇక్కడ నుండే మొదలవుతుంది.